హాయ్ అండి, నమస్తే అందరికీ. సో మనము 29th జూలై రోజు నిన్న మనకు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు వస్తే బాగుండు, మనము ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, సో పోస్టుల సంఖ్య తగ్గింది, కొన్ని జిల్లాలలో పోస్టులు లేవు, ఎలా అని బాధలో ఉన్నారు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే పోస్టుల సంఖ్య గత నోటిఫికేషన్లతో పోల్చినట్లయితే తక్కువనే. కానీ ప్రస్తుత పరిస్థితులలో మనకి ఇచ్చిన నోటిఫికేషన్కి మనం ఏం చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా ఆలోచించుకోవాలి, ప్రాక్టికల్గా థింక్ చేయాలి. సో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. రెండు విషయాలు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని రెండు రకాలుగా వర్గీకరిద్దాం. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిపోయి కొన్ని రివిజన్స్ అయిపోయి ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్, లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళని మనం ఒక ఓల్డ్ స్టూడెంట్స్ కేటగిరీలో తీసుకుందాం. ఇప్పుడు కొత్తగా కోచింగ్కు రావాలనుకునేటటువంటి స్టూడెంట్స్, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు కోచింగ్కి వచ్చినటువంటి కొత్తగా ఫస్ట్ టైం ప్రిపేర్ కావాల్సినటువంటి విద్యార్థులను న్యూ స్టూడెంట్స్గా 2 టైప్స్లో డివైడ్ చేసుకుందాం. సో నాకున్నటువంటి అవగాహన ప్రకారం మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ ఓల్డ్ స్టూడెంట్స్కి మీకు 275 ఎస్ఐలు ఉన్నప్పుడు కొన్ని జోన్లలో తక్కువ ఉన్నాయి, కొన్ని జోన్లలో అసలు పోస్టులు తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఒకటే ఓల్డ్ స్టూడెంట్స్ అవుట్ అండ్ రైట్గా మీరు జనరల్ స్టడీస్ని బాగా ఫోకస్ చేసి ఎస్ఐన్స్ అవ్వండి, దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ని చేయండి. కానీ జనరల్ స్టడీస్ని బాగా ఎందుకు ఫోకస్ చేయమని అంటుందంటే, మీ ఎస్ఐ మెయిన్స్ లోపే మనకు ఆల్రెడీ మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇందులో గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఎస్ఐని కంపేర్ చేస్తున్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఓల్డ్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, ఎస్ఐ సిలబస్కి మన గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్కి ఎక్కడ వేరియేషన్ వస్తుంది? అదే తెలంగాణ హిస్టరీ, అదే ఇండియన్ హిస్టరీ, అదే తెలంగాణ మూమెంటు, అదే ఇండియన్ ఎకానమీ, అదే పాలిటీ. సో మీకు ఎక్కడ తేడా వస్తుంది అంటే, మీకు వచ్చే తేడా ఒక సోషియాలజీ పార్ట్ అనేది తేడా వస్తుంది, అవునా? సో ఏమన్నా ఉంటే ఎకానమీలో తెలంగాణ ఎకానమీ కూడా ఉండొచ్చు. సో ఇండియన్ ఎకానమీని అంత డెప్త్గా ప్రిపేర్ అయినప్పుడు మీకు తెలంగాణ ఎకానమీ అనేది కూడా పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి మీరు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ గత నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు, కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ టార్గెట్ ఒక ఎస్ఐ కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3. సార్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐతో పాటు ఎలా అంటే, ఎంతోమంది స్టూడెంట్స్ మొన్న ఎస్ఐతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారు? ఎవ్వరు ప్రిపేర్ కావట్లేరు. ఎందుకంటే ఎక్కడ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా ఇంతకుముందు ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ప్రిపరేషన్లో లేరు. కానీ రాష్ట్రంలో కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఒక కేటగిరీ ఏదైనా ఉందంటే అది ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మీరు, ఇటు మీకు అర్థమెటిక్ తెలుసు, రీజనింగ్ తెలుసు, జనరల్ స్టడీస్ తెలుసు, ఒక్కొక్క సబ్జెక్టుని మీరు వితౌట్ నోట్సే 150 గంటలు, 120 గంటలు క్లాసులు విన్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్లు చేశారు, వేల కొద్ది బిట్స్ ప్రాక్టీస్ చేశారు, 100 పైన గ్రాండ్ టెస్ట్ రాశారు. మీకన్నా ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఎవడు కూడా గ్రూప్ 2కి సంబంధించి లేరని నా ఒపీనియన్. ఒకవేళ ఉన్నా మీరు వాళ్ళకన్నా తక్కువ కాదు. కాబట్టి మీరు ఎప్పుడో రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. మీ కళ్ళ ముందు ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, రేపు ఫారెస్ట్ బీట్ వస్తున్నది, ఎలక్షన్ల లోపు మళ్ళీ ఒక భారీ నోటిఫికేషన్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, ఇప్పుడు వచ్చే దాంట్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. కాబట్టి మీరు పోయిన టైం పోయింది. ఇప్పుడైనా కూడా అలర్ట్ అయ్యి స్ట్రాంగ్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఒక 1 year పాటు ప్రిపేర్ అయిన తర్వాత కూడా లాంగ్ జంప్ పోయిన పిల్లోడు కూడా చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టుకొని పోయారు. పోయినసారి గ్రూప్ 4 కొట్టిన వాళ్ళంతా కూడా 70 నుంచి 80% స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అని మర్చిపోవద్దు. కాబట్టి మీకు ఒక ఎస్ఐ ఇన్స్టిట్యూట్లో జనరల్ స్టడీస్ ఎంత డీటెయిల్గా వెళ్తారనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు మీ టార్గెట్ పోస్టులు ఎస్ఐలు తక్కువ ఉన్నాయి, ఓకే, కానిస్టేబుల్ ఉన్నాయి కదా, అది చేయండి. అయినా కూడా మేము ఆఫీసర్ స్థాయే కావాలి, మేము ఎస్ఐ అనేది మా మైండ్లో ఉంది, కొంచెం తక్కువ ఉన్నాయి పోస్టులు, మేము డిసప్పాయింట్ అవుతున్నాం అనుకుంటే, మీకు ఎస్ఐతో పాటు మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సేమ్ సిలబస్
కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి. మనం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మంచిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మన యూనిక్ స్టడీ సర్కిల్ మెయిన్ బ్రాంచ్లో అన్ని చోట్ల కూడా ఒక పక్కా ప్రణాళికతోటి మీకు ఒక టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. సండే కానిస్టేబుల్ టెస్ట్ పెడతాను, ఎస్ఐ టెస్ట్ పెడతాను, స్పెషల్ టెస్ట్ పెడతాను. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నా స్టూడెంట్స్ కొరకు నేను ఏం చేయగలను అది మొత్తం చేస్తాను. మీరు ధైర్యం కోల్పోకుండా మంచిగా చదవండి. మీ టార్గెట్ ఒక ఎస్ఐతో పాటు గ్రూప్ 2 గ్రూప్ 3ని టార్గెట్ చేయండి. పర్ఫెక్ట్గా టార్గెట్ చేయండి, మిస్ కాకుండా టార్గెట్ చేయండి. బట్ మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే కోచింగ్ వచ్చిన తర్వాత మీరు ప్రిలిమ్స్లో మీ ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడున్నా కూడా అప్పటి వరకు మీకు సిలబస్ కంప్లీట్ చేసేసి మీరు రివిజన్లు చేసుకొని ఈ నోటిఫికేషన్ మీతోటి ఎంత సాధ్యమైతే అంత ట్రై చేయండి. కానీ ఈ ప్రిపరేషన్ అనేది వేస్ట్ కాదు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్లకు 2 సంవత్సరాల టైం ఉంది. ఈ నోటిఫికేషను ఒక 10 మంత్స్ 9 మంత్స్లోనే క్లోజ్ అయ్యేటట్టు కనబడుతుంది. ఇంకా 1 ఇయర్ టైం ఉంటుంది. సో బిఫోర్ 6 మంత్స్ ఎలక్షన్స్కి బిఫోర్ 6 మంత్సే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎలక్షన్లో పోతుంది గవర్నమెంట్. అందుకే ఆ ఎలక్షన్ల ముందు ఒక భారీ నోటిఫికేషన్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ పోస్టులు పెంచకపోవడము, ఇవి వెంటనే ఇచ్చేసేసి దీన్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలనుకునే ఉద్దేశం కూడా ఇదే. కాబట్టి ఈ కొత్త వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడే కోచింగ్ తీసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ మంచిగా ట్రై చేయండి. మీ ఈ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఏం చేయాలనేది ఆలోచించకుండా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ స్ట్రాటజీలో, న్యూ స్టూడెంట్స్ ఈ స్ట్రాటజీలో పోతే మీకున్న టైం 2 సంవత్సరాలు ఉంది. అవునా? ఎలక్షన్లో 6 మంత్స్ ముందు మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయి. ఈ 1.5 ఇయర్ పీరియడ్లో ఇది తప్ప నువ్వు ఇంకా ఆల్టర్నేట్ ఏదన్నా సెటిల్ అయిదామన్నా కూడా పరిస్థితులు అంతగా ఉండకపోవచ్చు. బట్ దీనికన్నా బెటర్ ఏదన్నా ఉందంటే ఆప్షన్ తీసుకోండి. కానీ ఇంత దాకా వచ్చి చదువుకుంటూ వచ్చి మీరు ఈ నోటిఫికేషన్ వచ్చిన టైంలో డిసప్పాయింట్ కావద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరు స్టూడెంట్స్ కూడా ఇదే ఆలోచనతో ఉంటారు. అరే కొంచెం ఇంకా పోస్టులు బాగుంటే బాగుండు, ఇంకా పోస్టులు. ఒకవేళ అనుకోకుండా పోస్టులు పెరిగితే గవర్నమెంట్కు ఆ రైట్ ఉంది, అంటే పిఆర్బి తీసుకోవచ్చు ఆ డిసిషన్. నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్ అయిపోయే లోపు ఏలో ఎప్పుడైనా కూడా పోస్ట్ వేకెన్సీస్ యాడ్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు కొన్ని నెలల్లోనే మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని సైబరాబాద్ వీటికి సంబంధించిన పోస్ట్ కూడా మళ్ళీ నోటిఫికేషన్కి అటాచ్ చేస్తుంది. సో కాబట్టి ఏది ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ పోండి. మీరు చదివిన చదువు అయితే వేస్ట్ కాదు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ అయిపోయిన నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలు కానీ రోజుకు 15 గంటలు చదువుతారు. సంవత్సరాల తరబడి నేను చదువుతారు. ఒకసారి రాకపోతే ఇంకో లాంగ్ టర్మ్ తీసుకుంటారు, అది రాకపోతే ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు అలాంటి వాళ్ళే అట్లా ఉన్నప్పుడు వేరు సెక్టార్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా సివిల్స్ కొరకు ఎన్నో ఆప్షన్స్ తీసుకుంటారు. ఒక అటెంప్ట్ పోతే ఇంకో అటెంప్ట్ పోతే ఇంకో అటెంప్ట్. సో ఇలా ఎన్నో అటెంప్ట్లు ఇచ్చుకుంటా కూడా చివరికి సక్సెస్ అవుతుంటారు. కాబట్టి ఈ 1.5 ఇయర్ పీరియడ్ ఏదైతుందో ఇది చాలా క్రూషియల్ పీరియడ్ తెలంగాణ నిరుద్యోగులకి. కాబట్టి మీరు ఓల్డ్ స్టూడెంట్స్ ఎస్ఐతో పాటు గ్రూప్స్ని టార్గెట్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్తో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కండి. సో మీరు ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఒక ప్రాపర్ వేలో ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని రకాల టెస్టులు ఒక ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మన ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కొరకు సో ఎన్ని రకాల టెస్టులు అవసరమో, ఏ విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళాలి, వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని ఎట్లా అందరికన్నా ముందు మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలనేది నా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మీరు సక్సెస్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం మన ఇన్స్టిట్యూట్ తరపున మన ఫ్యాకల్టీస్ అందరం ప్రయత్నిద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.